మనందరికీ తెలుసు మన భారత సంస్కృతిలోనే సాంప్రదాయంలోనే మహిళలను ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందని అంటారు. అలాంటి గొప్ప సంస్కృతిలో ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలను ఎంత కించపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని చంపే విధంగా ఈరోజు మహిళలను పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. అంటే ఇంత జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండి దేశానికి కీర్తి ప్రఖ్యాతులను తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన స్థానాల్లో మహిళలు ఉంటే, అలాంటి మహిళలను ఉద్దేశించి ఈరోజు మొన్న మనం చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు మన హోంమంత్రి గారిని ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఇవాళ ఆయనను కూడా మేము గారు అంటున్నామంటే మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి పద్ధతులు నేర్పించినటువంటివన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పెద్దెత్తులు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, పనితీరు మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మనం మాట్లాడుకునే పద్ధతులు ఉన్నాయి. కానీ వ్యక్తిగత హేళన చేస్తూ ఈరోజు అనితమ్మ గారిని, ఆవిడ మేకప్ గురించి కానీ వస్త్రధార గురించి కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. రోజు ఆయన బహిరంగ సభలో అలాంటి మాటలు అంటూ ఉంటే కింద ఉన్నటువంటి ఆ నాయకులు కూడా చప్పట్లు కొడుతూ ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. అంటే ఒక హోంమంత్రి గారిని, అంటే లా అండ్ ఆర్డర్ని ఈరోజు బాధ్యతగా తీసుకొని రాష్ట్రాన్ని నడిపిస్తూ ఒక భద్రతతో మహిళలకు ఏం జరిగినా కూడా మన రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకునే సందర్భంలో ఈరోజు చూసుకుంటే, అలాంటి మహిళని ఈరోజు మీరు మాజీ మంత్రిగా పనిచేసి అంతటి వ్యాఖ్యలు చేస్తుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి మూకలు ఇంకా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుంటారంటే మీరే ప్రోత్సహిస్తున్నట్టే కదా. మీరు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండి ఒక పార్టీలో ఒక మాజీ మంత్రిగా పనిచేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ సోషల్ మీడియా డిజిటల్ ఎరాలో ఎంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, మాలాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో రాగలుగుతున్నాము, వస్తున్నాము అంటే ఈరోజు ఎంత ధైర్యాన్ని అందిపుచ్చుకొని ముందుకు రాణించాలి. అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు ముందంజలో ఉన్నారు. రాజకీయ రంగాల్లోనూ కూడా ఖచ్చితంగా మనం అంటూ ఒక మార్క్ వేయాలి. పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్లో ముందంజలో ఉండాలని ఈరోజు పెద్ద ఎత్తున మహిళా లోకంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక లీడర్షిప్ స్కిల్స్తో ఈరోజు ముందుకు వచ్చి సమాజానికి పని చేస్తూ ఉన్నాం. దీన్ని నిరసనగా మేము కూడా చెప్తున్నాం. మొన్న మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ని ఈరోజు మహిళలకి కలిగించి రాజకీయాల్లో కూడా మహిళలు రావాలి, వాళ్ళకు కూడా బాటలు వేయాలి, వాళ్ళకు కూడా దిశానిర్దేశం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ రాష్ట్రంలో మహిళలు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి మహిళలు ఈరోజు ముందంజలో ఉండాలి, రాణించాలని ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మా అందరికీ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇలా రాజకీయ నాయకులని పేరు చెప్పుకొని ఒక పార్టీ ముసుగులో మహిళలని ఇంత ఘోరాతి ఘోరంగా, ఏమండి వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా, అక్క చెల్లెలు లేరా, వాళ్ళ ఇంట్లో మహిళలు కానీ వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు కానీ ఎవరు కూడా మేకప్లు వేసుకోరా? ఏంటండి మేకప్ల గురించి మాట్లాడేది, వ్యక్తిగత ఆనందం చేసేది? అంటే ఆడపిల్లలు అందంగా కనిపించకూడదా? ఎవరి ఇష్టం వాళ్ళది. మా ఇష్టంగా మేము అలంకరణ చేసుకుంటాం, సమాజంలో పని చేయడానికి ముందుకు వస్తున్నాం. పనితీరు మీద ఏదైనా ఇబ్బందిగా ఉంటే, తప్పులు ఉంటే దయచేసి ప్రశ్నించండి. పనితీరుని వదిలి పక్కన పెట్టి అనిత గారు ఈరోజు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారని కూడా మీలాంటి పనులు చేయలేదు అనే వ్యాఖ్యను కూడా నిజంగా చూస్తుంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ప్రచారానికి ఆయన స్టార్ట్ చేశారనేది మనం ఈరోజు చూడాలి. అనవసరంగా అంటే 2 ఏళ్ల సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి పెద్ద మ్యాండేట్లో ఈరోజు
ఒక ఎస్సీ దళిత మహిళ హోంమంత్రిగా ఈరోజు శాంతి భద్రతలను ఎంత అద్భుతంగా ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు కించపరిచే విధంగా, అంటే ఆత్మగౌరవాన్ని చంపితే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయే విధంగా మాట్లాడాలని అనుకున్నారు మీరు. కానీ దీనికి రెట్టింపుగా ఇవన్నీ మేము గతంలో కూడా చూసామండి. మీరు వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు చిన్న పిల్లల 6 సంవత్సరాల పిల్లల నుంచి 65 సంవత్సరాల అవ్వ వరకు కూడా మీరు చేసినటువంటి ఘోరాతిమైన సంఘటనలు ఇవాళ మీరు చూసుకుంటే పేపర్లు తిప్పేయండి, తెలుస్తుంది మీ హిస్టరీ. ఎంతమంది ఆడపిల్లలు అఘాయిత్యాలైనారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి మాట్లాడారా అండి? మహిళల పట్ల ఎవరైనా నిల్చున్నారా అండి? ఏమండి ఆ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీలోనే మహిళలు ఉన్నారు. ఏమా మహిళలు మేకప్లు వేసుకోవట్లేదా? అంటే మీరు కేవలం అనిత గారిని అన్నట్టు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు అన్నట్లు. ఇదంతా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం అనిత గారిని అన్నట్టు కాదు, మలన్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళల్ని మీరు అన్నట్టు. ఖచ్చితంగా బేషరతుగా అమర్నాథ్ రెడ్డి గారు క్షమాపణ తెలియజేయాలి. బేషరతుగా అనిత గారికి క్షమాపణ తెలియజేయాలి, మహిళా లోకానికి తెలియజేయాలి. ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను నేను, ఈ గతంలో కూడా అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా మాటలు అన్నారు, మహిళలను ఎంత కించపరిచే విధంగా వచ్చినటువంటి వ్యాఖ్యలు మనం విన్నాం. అంతే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా శాసనసభ సాక్షిగా బూనమ్మ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పద్ధతులు చూసాం. ఎక్కడ కూడా వాళ్ళు మార్పు లేదండి. ప్రజలు తిప్పికొట్టి తన్ని ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఈరోజు ఇష్టానుసారంగా బజారున పడి బయటికి వచ్చి అనవసరమైన అల్లర్లు లేపెట్టడం. మహిళలు ఈరోజు 33% మహిళలకి అవకాశం వస్తుందని ఈరోజు మహిళా నేతలందరం కూడా ఈరోజు బయటికి వచ్చి సమాజంలో పనిచేస్తూ ఉంటే మీకు అది తట్టుకోలేక ఈరోజు మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మీరు మహిళలను టార్గెట్ చేసి రాజకీయాలు చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా అదే ధోరణిలో ఈరోజు మీరు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు సైతం దాన్ని తిప్పికొడతారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం, మహిళల సంక్షేమం కోసం ఎంతో పెద్ద ఎత్తున ముందుకొచ్చి పనిచేస్తూ ఉంది. ఈరోజు మేమందరం కూడా అనిత గారికి సంఘీభావంతో, అనిత గారికి జరిగినటువంటి సంఘటన మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విమెన్ కమిషన్ నుంచి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కంప్లైంట్ పెట్టిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తా ఉంది. మహిళా సాధికారతను అద్భుతంగా ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమపాలికంగా ఈరోజు మహిళా అభివృద్ధి కోసం, సాధికారత కోసం ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని ఈరోజు మనము రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీన్ని మీరు తట్టుకోలేక రాజకీయ ఉనికి చాటుకునేందుకు ఈరోజు ప్రతి జిల్లాలోనూ కూడా ఇలాంటి ఇష్టానుసారంగా ప్రోగ్రాములను క్రియేట్ చేస్తూ మహిళలను టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిస్తున్నటువంటి పద్ధతులు మానుకోవాలని తెలియజేస్తూ, ఇదే సందర్భంలో ఒక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి మహిళనే సవితమ్మ గారి మీద వేసినటువంటి వ్యాఖ్యలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న చూసుకుంటే ఒకరి మించి ఒకరు అంటే మహిళలని అగౌరవపరిచే పార్టీని మేము కేవలం వైఎస్ఆర్సీపీలోనే చూస్తూ ఉన్నాం. మీలాగా ఎలా మహిళలను కూడా కించపరిచే విధంగా ఒక మహిళా లీడర్లను తయారవుతా ఉన్నారంటే చాలా చాలా సిగ్గుచేటు. మీడియా పూర్వకంగా ప్రజలకు నేను తెలియజేయాలనుకుంటా ఉన్నాను, ఎలాంటి సమాజంలో మనం ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు రాబోయే జెన్జీ, జెన్ ఆల్ఫా, ఈ పిల్లలందరూ కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఈరోజు పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉన్నారు. మన బిడ్డలు బాగుండాలి అని ఈరోజు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ రూపంలో ఎన్నో అవకాశాలు మన బిడ్డలకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిపాలనను మీరు ఎంచుకున్నారు.
2 ఏళ్ల సుపరిపాలన ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రేపు మీ కూతుళ్ళకి, మీ బిడ్డలకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగే విధంగా కూడా వాళ్ళ పరిపాలన ఉండింది. మళ్ళీ రాబోయే కాలంలో అది రాకుండా ఉండేందుకు మీరందరూ కూడా కలిసి కట్టుకొని ఈ సంఘటనను ఖండించవలసిందిగా కోరుతూ తెలియజేస్తా ఉన్నా.